కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చిన దాని మీద చూసి ఎందుకు కారణం ఏమిటంటే ఆ ఆపరేషన్లు చేసేది ఓపీ చూసేది అది కొంచెం ఆధునీకరించాలనే పద్ధతి దాని మీద టెండర్లు జరిగినాయి. ఆ ఆధునీకరణలో భాగంగా కొంత పని జరుగుతూ ఉంది కాబట్టి ఆ కాంట్రాక్టర్లు స్లోగా పనిచేస్తున్నారు కాబట్టి అది చాలా రోజులు పట్టేదానికి అవకాశం ఉంది. అందువల్ల మేము ఏం చేసినామంటే ఇక్కడ లోకల్గా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక వారం 10 రోజులలో దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో మేము కలెక్టర్ గారు మాట్లాడుకున్నాము. రేపటి నుంచి అక్కడ పని మొదలవుతుంది. ఆ చేసిన పనికి ఎంత ఖర్చు అవుతుందో మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ సబ్ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు ఇచ్చి అతి త్వరలో ఒక వారం 10 రోజులు ఎంత సమయం పడుతుందో మాట్లాడలే వాళ్ళతో కూడా కాంట్రాక్టర్తో మాట్లాడిన తర్వాత 10 రోజుల లోపల దాన్ని తయారు చేసి కంటి ఆసుపత్రులు ఓపీ అక్కడనే ఉంటుంది. అంతకుముందు ఓపీ ఆపరేషన్లు థియేటరు అక్కడనే ఏర్పాటు చేసేదానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అది త్వరలోనే దాన్ని ప్రారంభిస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.